హలో అన్న, మన యువత అందరికీ ఒక మంచి మాట. ఈరోజు చాలా మంది యువతీ యువకులు స్టార్టప్ అంటే యాప్స్, ఏఐ, డిజిటల్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న ఒక రంగం ఉంది. అదే వెనామీ రొయ్యల పెంపకం. కానీ ముందుగా ఒక విషయం క్లియర్ గా తెలుసుకోవాలి. రొయ్యల పెంపకం అంటే ఈజీ మనీ కాదు. ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే ప్రాఫిటబుల్ బిజినెస్. మొదట చెరువు ఎంపిక చాలా ముఖ్యం. నీటి నాణ్యత బాగుండాలి, సరైన బయోసెక్యూరిటీ ఉండాలి, ఆ తర్వాత మంచి క్వాలిటీ సీడ్ ఎంచుకోవాలి. ఎందుకంటే క్రాప్ సక్సెస్ లో సీడ్ పాత్ర చాలా పెద్దది. తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్. ఫీడ్ ఎక్కువైనా నష్టం, తక్కువైనా నష్టమే. అందుకనే ఫీడ్ కన్వర్షన్ రేషియో మీద ఫోకస్ పెట్టాలి. ఇంకో ముఖ్యమైన విషయం వాటర్ క్వాలిటీ, పీహెచ్, డిఓ, అమ్మోనియా, ఆల్కలినిటీ ఇవి రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాలి. ఈ రోజు షింప్ ఫార్మింగ్ అంటే కేవలం రైతు పని కాదు, డేటా మేనేజ్మెంట్ కూడా. చాలా మంది కొత్తగా వచ్చేవాళ్లు ఒక తప్పు చేస్తారు. ఇతరుల ప్రాఫిట్ స్టోరీస్ చూసి వెంటనే చెరువు పెట్టేస్తారు. కానీ ముందుగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ ని కలవాలి, ఒక క్రాప్ అబ్జర్వ్ చేయాలి, అనుభవం సంపాదించాలి, ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గుర్తుపెట్టుకో అన్న, షింప్ ఫార్మింగ్ లో సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. నాలెడ్జ్, డిసిప్లిన్, మానిటరింగ్ ఈ మూడు ఉంటేనే ప్రాఫిట్స్ వస్తాయి. అందుకే బ్రో, నీకు అగ్రికల్చర్ మీద ప్యాషన్ ఉంటే, టెక్నాలజీ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే రొయ్యల పెంపకం నీ నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ కావచ్చు.